హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఫ్లాష్ ఫిల్ అనేది ఎలా ఉంటదనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఒక 5 నంబర్ ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 10 నంబర్ తీసుకుంటున్నాను. ఓకే. మనకు ఇక్కడ లాస్ట్ ప్లస్ సింబల్ ఉంది కదా! ఇది డ్రాగ్ చేయడం వల్ల మనకిక్కడ 15, 20, 5 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇక్కడ నేనేం చేస్తానంటే 90 ఇస్తున్నా. చూడండి. 1 మినిట్. ఇక్కడ డ్రాగ్ చేయాలిట. 60, 70 ఇంకా డ్రాగ్ చేస్తే మనకు మైనస్ వాల్యూ కూడా వస్తుంది. ఓకే. ఇది ఫ్లాష్ ఫిల్ ద్వారా 2010లో ఇది కొత్తగా ఇంప్లిమెంట్ అయింది ఫ్లాష్ ఫిల్ అనేది. అప్పటి నుంచి మనకు ఇది ఈజీ అయిపోయింది ఫ్లాష్ ఫిల్ ఉండడం వల్ల. అలాగని కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని మనకు మండే, ట్యూస్డే ఇలా ఉంది కదా కస్టమ్ ఫీల్డ్స్. ఇలా కూడా మనకు సెలెక్ట్ చేసి జస్ట్ ఇలా కర్సర్ ఏదైనా లైన్ దగ్గర ఇస్తే మనకు ఇక్కడ మండే, ట్యూస్డే అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంటుంది ఇది. అలాగనే మనకు జాన్ అని ఇచ్చామనుకో కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్. ఓకే. ఇలా మనకు కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి సెలెక్ట్ చేసి కొద్దిగా ఇలా కర్సర్ ఇలా చేస్తే మనకు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే. ఈ కస్టమ్ ఫీల్డ్స్ అనేది ఎక్కడ చూస్తామంటే మనం ఫైల్కి వెళ్ళి ఆప్షన్స్, అడ్వాన్స్డ్, మనం ఇక్కడికి వెళ్తే కస్టమ్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడనే ఉంటుంది ఎనేబుల్ ఆటోఫిల్. ఇది ఎనేబుల్ ఉండాలి. ఇది ఎనేబుల్ ఉంటేనే మనకు అట్లా క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడే కస్టమ్ ఫీల్డ్ ఉంటుంది. యా, ఇక్కడ చూడండి క్రియేట్ లిస్ట్ యూజ్ ఇన్ సార్ట్స్ అండ్ ఫిల్ సీక్వెన్స్. ఇక్కడ మనకు కస్టమ్ ఫీల్డ్స్ ఉన్నాయి. జనవరి, మండే, ట్యూస్డే, న్యూ లిస్ట్. ఒకవేళ న్యూ లిస్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు న్యూ లిస్ట్ కూడా. ఓకే. కస్టమ్ లిస్ట్. నౌ మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తాం నెంబర్స్. ఈ నెంబర్స్కి మనకు టోటల్ ఎంత, మ్యాక్సిమం, మినిమం ఎంత అనేది క్లియర్గా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఆటో సమ్ అని. ఆటో సమ్ ఇక్కడ సమ్ దగ్గర క్లిక్ చేస్తే ఫార్ములా ఆటోమేటిక్గా ఫార్ములా వచ్చేసి ఎంటర్ కొడుతుంది. ఓకే. తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకేమున్నాయి, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మ్యాక్స్, మినిమం. మ్యాక్సిమం తీసుకుందాం. సేమ్ మ్యాక్సిమం ఫార్ములా వచ్చేసింది. తర్వాత ఎంటర్. ఇక్కడ 6, 9, 10 అనేది మ్యాక్సిమం వచ్చేసింది. ఓకే. అలానే ఇక్కడ మినిమం తీసుకుందాం. మినిమం ఫార్ములా రాలేదు. మినిమం ఇక్కడ 6. ఓకే. ఇలా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఓకే. ఈ నెంబర్స్ తోటి కూడా మనం సేమ్ ఆటో సమ్, మ్యాక్సిమం, మినిమం అంటే ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆటో సమ్, తర్వాత ఇది మ్యాక్సిమం, మినిమం తీసుకుందాం. ఇక్కడ మినిమం అనేది 21. ఇది ఇక్కడ మ్యాక్సిమం తీసుకుందాం. 78 అనేది హైయెస్ట్ నెంబర్ మ్యాక్సిమం. ఓకే. ఇక్కడ ఫుల్ హ్యాండ్లో ఇలా చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇది టోటల్ వచ్చేసింది. తర్వాత మినిమం నెంబర్, మ్యాక్సిమం నెంబర్ వచ్చేసింది. ఓకే. నాకు ఇవన్నీ కరెన్సీ లాగా రావాలంటే మనకు ఒకటి ఉంది ఈజీగా. ఇండియన్ కరెన్సీ రావాలంటే Ctrl+1 ఇచ్చేసి ఇక్కడ మన థర్డ్ ఆప్షన్ కరెన్సీ చూసిన తర్వాత ఇక్కడ మనకు
ఇండియన్ ఇంగ్లీష్ అని ఉంటుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇంగ్లీష్ ఇండియన్, ఇంగ్లీష్ ఇండియన్, ఇంగ్లీష్ ఇండియా, ఇది క్లిక్ చేసేసి మనం ఓకే చేస్తే చూడండి ఇక్కడ 1 రూపీ, 3 రూపీస్, 26, 21 టోటల్ ఇండియన్ రూపీస్ లాగా వచ్చేసింది. ఓకే, Ctrl+1. ఒకవేళ మనకు డెసిమల్స్ వద్దనుకుంటే 0 చేస్తే జస్ట్ నెంబర్స్ వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎట్లా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో. అండ్ మనకు ఫ్రీ వెబినార్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi friends, good news everyone. We are conducting free Excel webinar shortly and we are sharing the Zoom link shortly. మనకి ఎక్సెల్ అనేది 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎక్సెల్ ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు, బిజినెస్ పర్సన్స్ ఏదైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి వాటికన్నిటికీ కంపల్సరీ ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మోడర్న్ ఎక్సెల్ ఫార్ములాస్ మనము డిస్కస్ చేద్దాము. అండ్ వీటితో పాటు మనకు చాట్ జీపీటీ తోటి మనకు ఎక్సెల్ ఫార్ములాస్ ప్లస్ మనకు మోడర్న్ మెథడ్లో ఈ ఎక్సెల్ అనేది మనం డిస్కస్ చేద్దాము. తర్వాత మీకు మంచి మంచి బోనసెస్ కూడా ఇస్తాను ఈ కాల్ ఈ వెబినార్ అయిపోయాక. థ్యాంక్ యూ వెరీ మచ్.